హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909ని మెట్రో మార్లీ రిఫార్మ్స్ అని కూడా అంటారు. లార్డ్ మెట్రో ఆయన ప్రజెంట్ మన వాయిస్రాయ్ ఆ టైంలో జాన్ మార్లీ అనేటైన సెక్రటరీ ఆఫ్ స్టేట్. అప్పుడు వీళ్ళిద్దరు నేమ్స్ కలిపి మెట్రో మార్లీ రిఫార్మ్స్ అని పిలువబడతాయి. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 గురించి అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1890 గురించి వీడియోస్ వేసిన. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ఒకసారి వెళ్ళి చూసి ఈ వీడియో చూడండి. అట్లయితే మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909కి 3 years బ్యాక్ 1906లా బ్రిటన్లో లిబరల్ పార్టీ పవర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ ముస్లిమ్స్ సపరేట్ ఒక పార్టీ పెడతారు. ముస్లిమ్స్ లీగ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ఇండియా. ముస్లిం వాళ్ళు 2 డిమాండ్స్ అనేది పెడతారు. ఒకటి, మాకు సపరేట్ ఎలక్షన్స్ కావాలి. ముస్లిమ్స్ ఏరియా ఉంటారు కదా, ఎక్కువ ఎవరు ముస్లిమ్స్ ఉంటారో అక్కడ ముస్లిమ్సే నించుంటాం, ముస్లిమ్సే ఓటేయాలని చెప్పేసి ఒక డిమాండ్. ఇంకొకటి వచ్చేసి వైస్రాయ్ ఎట్లయినా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ 2 పెట్టాలి. ఒకరు ముస్లిమ్స్ ఉండాలి, ఇంకొకరు వచ్చేసి ఏ రిలీజన్ వాళ్ళైనా ఉండరని చెప్పేసి వాళ్ళు ఇట్లా డిమాండ్ అనేది చేస్తారు. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909లో అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఎలా ఒకసారి మనం చూసుకుందాం. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్లో ఇండియన్స్ కూడా జాయిన్ చేసుకునే అవకాశం అనేది వచ్చింది. అప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లెక్క సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేటైన లా మెంబర్ లెక్క వైస్రాయ్ అని సెలెక్ట్ చేసుకుండు. ఈయన ఫస్ట్ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఇది ఒక మేజర్ చేంజ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం సెంట్రల్ లెజిస్లేచర్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. మనము 1892లో అడిషనల్ మెంబర్స్ కౌంట్ 10 to 16 ఇంక్రీజ్ అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ 1909కి వచ్చే వరకల్లా అడిషనల్ మెంబర్స్ 16 to 60 మెంబర్స్ని ఇంక్రీజ్ చేసిరు. ఇందులో అఫీషనల్స్ వచ్చేసి 28 మెంబర్స్, నాన్ అఫీషనల్స్ వచ్చేసి 32 మెంబర్స్. నాన్ అఫీషనల్స్ మెంబర్స్లో 5 మెంబర్స్ వైస్రాయ్ 5 మెంబర్స్ని నామినేట్ చేసేవాళ్ళు. ఇంకా నేను చెప్పిన 1892లో ఒకరినేమో నామినేటెడ్ బై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కోల్కతా అని. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ లెక్క అయింది. ఇప్పుడు వాళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో 2 మెంబర్స్, అప్పుడు 1 ఉండే, ఇప్పుడు 2. అప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నామినేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ కోల్కతా వాళ్ళు ఎలెక్ట్ చేస్తుర్రు. ఇంకొకటి వచ్చేసి మనం 1892లో ప్రొవిజనల్ అసెంబ్లీస్ నుంచి వాళ్ళు నామినేట్ అయ్యి వస్తుండే అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ ప్రొవిజనల్ అసెంబ్లీస్ నుంచి ఎలెక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు లైక్ బొంబాయి, మద్రాస్, బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రొవిజన్స్ నుంచి 12 మెంబర్స్ అనేది ఎలక్టెడ్ ప్రాసెస్ లెక్క అడిషనల్ మెంబర్స్కి వచ్చేవాళ్ళు. రిమైనింగ్ 13 మెంబర్స్ స్పెషల్ ఎలక్షన్స్ ద్వారా వచ్చేవాళ్ళు. అందులో 5 మెంబర్స్ ముస్లిమ్స్, సపరేట్ ఎలక్షన్స్ అనేది జరుగుతుండే వాళ్ళకి. అండ్ 6 మెంబర్స్ జమీందార్స్, ఇంకా 2 మెంబర్స్ బిజినెస్ మ్యాన్స్. ఈ యాక్ట్ వల్ల కొంచెం రిలీజియన్స్లో కొంచెం గొడవలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మనం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లో ఫైనాన్స్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగొచ్చు, కానీ ఫైనాన్స్ బిల్స్ మీద ఓటేసే అవకాశం అయితే లేదని తెలుసుకున్నాం కదా. కానీ ఇక్కడ వచ్చే వరకలా ఓటింగ్ అవకాశం కూడా మనకి ఇచ్చిర్రు. అండ్ ఇంకొకటి వచ్చేసి అడిషనల్స్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని క్వశ్చన్స్ అడగవచ్చు, కానీ సప్లిమెంటరీ క్వశ్చన్స్ అనేది అడగకూడదు కదా. ఇక్కడ వచ్చేసే వాళ్ళకు కౌంటర్ క్వశ్చన్స్ కూడా అడిషనల్ మెంబర్స్ అడగొచ్చు. ఇప్పుడు మనం ప్రొవిజనల్ లెజిస్లేచర్లో ఏమేమి చేంజెస్ అయినాయో తెలుసుకుందాం. ప్రొవిజనల్ లెజిస్లేచర్ ఇప్పుడు 7 ప్లేసెస్లో ప్రొవిజనల్ లెజిస్లేచర్ అనేది ఫామ్ అయింది. ఇంకా అడిషనల్ మెంబర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యారు. ఇందులో అడిషనల్ మెంబర్స్లలో మద్రాస్, ముంబై, బెంగాల్, యునైటెడ్ ప్రొవిజన్స్లో అడిషనల్ మెంబర్స్ 15 మెంబర్స్. అండ్ పంజాబ్, బర్మా, అస్సాంలో అడిషనల్ మెంబర్స్ 30 మెంబర్స్. ఇప్పుడు నాన్ అఫీషనల్ మెంబర్స్ మెజారిటీ అనేది ఎక్కువ ఉంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.